వీళ్ళంతా నా వాళ్ళు అదంతా ఎంత దార్మికమైన దృష్టి చూడండి. ఈ దృష్టి కదా అర్జునుడిని అందరికంటే గొప్పవాడి చేసింది. అందరికంటే గొప్పగా శ్రీకృష్ణ పరమాత్మే అంటి పెట్టుకోని విధంగా ఉన్నాడు. అదెలా తెలిసింది? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే, శ్రీమన్నారాయణ అంశగల శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే స్వయంగా సారథి అయి తన రథాన్ని నడిపించాడు. అది అద్భుతం. పరమేశ్వరుని అలా ధార్మికమైనటువంటి దృష్టితో చూస్తే ఈశ్వరుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వరుడు. లోపిస్తుంది మనలో ఆ గుణం. ఆ లోపించకుండా చూసుకోండి దయచేసి. అందుకే మీతో పరమేశ్వరుడు ఇన్ని నెలల సాధన, మహాభారత సాధన చేయిస్తున్నాడు. ఎక్కడో కొంత ఉంటుంది ఆ దుర్బుద్ధి. దాన్ని ఎప్పుడు చెక్కుతూనే ఉంటాడు. చెక్కుతూనే ఉన్నాడు, చెక్కబడుతూనే ఉన్నాం మనం. అంత ధార్మిక నిష్ట కల్లవాడు కాబట్టి ఆయన ప్రాతస్మరణీయుడు అయ్యాడు. ద్రోణాచార్యుల వారు మహానుభావుడు, లోకమునకు ఇంత వెలుగు బంతిని అందించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అర్జునుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అతను గురువు గారు చెప్పిన దానిని బాగా సాధన చేశాడు, ఎక్కువగా సాధన చేశాడు. సాధన చేయడం ఒకంత అందరూ చేస్తారు, కానీ ఊనికతో, పరమ విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో గురువు గారు ఒక్క మాట, వెళ్ళి బావిలో దుర్కురా అంటే నమస్కరించి వెళ్ళి దుర్కుతాడు. అది గురువు మీద ఉన్న అచంచల విశ్వాసం. పక్కన బావికి గురువు గారికి ఒక్క 1/2 కిలోమీటర్ దూరం, అంటే 500 మీటర్స్ ఉంది దూరం. ఈ దూరం ఉన్నప్పుడు చెప్పాడు, ఈ 500 మీటర్ల దూరం ఉన్నటువంటి బావిలో వెళ్ళి దూకురా అన్నాడు గురువు గారు. క్షణకాలం ఆలోచించకుండా గురువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో దుఃఖటానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ 500 మీటర్లలో ఎవరో ఒకరు వస్తారు, ఆపుతారు. ఏమయ్యా నీకు పిచ్చ ఏమన్నా? ఆయన దూకుమనేది ఎలా దూకుమంటాడు? పెద్ద బావిలో చచ్చిపోతావు. అనగానే ఆగిన వాడు సరైన శిష్యుడు కాదు. నా గురువు వారు దూకమన్నది బావిలో కాదు, పూల బావిలో. నా గురుగారు చెప్పాడంటే నేను చేస్తాను అని అతడి మాట వినిపించుకోకుండా దాన్ని వింటూనే వెళ్ళి దూకిన వాడు సరైన శిష్యుడు. దూకితే ఏమవుతాడు? మన దృష్టిలో అయితే చస్తాడు, కానీ దైవం దృష్టిలో చావడు, కాపాడుకుంటాడు. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నటువంటి గురువు మీద ఉన్నటువంటి శిష్యుడు చావడు, బ్రతికే ఉంటాడు. అలా నమ్మాలి, అలాంటి విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం భార్యాభర్తల్లో కూడా లోపిస్తుంది, తల్లిదండ్రుల మీద లోపిస్తుంది, గురువుల మీద లోపిస్తుంది. ఈ విశ్వాసాన్ని దయచేసి పోగొట్టుకోండి. అవిశ్వాసాన్ని తీసేయండి, విశ్వాసాన్ని పట్టుకోండి, విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరి మీదనండి మీరు విశ్వాసం పెంచేది? ఎక్కడో ముక్కు ముఖం తెలియని వాడు 10 రోజులు పరిచయం అయితే వాడి మీద ఉన్నటువంటి నమ్మకము నిన్ను కని 9 నెలలు నిన్ను కష్టపడి ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని ఆ తల్లి కొరికి నొప్పులు తీసి తన ప్రాణమే అడ్డుపెట్టి చావు దాకా వెళ్ళి నీకు జన్మనిచ్చి నీవు పుట్టింది మొదలు నీ మలమూత్రాలను కడిగి తన సంతోషాలని వదిలి నీవే నా జీవితం అనుకొని ఆ తల్లి ఎన్నిసార్లు నీవు మలం పోస్తే పక్క తడిపితే నవ్వుతున్నది. నా పిల్లవాడు పక్క తడిపాడు, నేను ఎంత అదృష్టవంతురాలు అని పొంగిపోయిన తల్లి. మలం వేస్తే తను కూర్చుంటే మలం వేస్తే కంపు వాసన కొడితే నా పిల్లవాడు అని వెళ్ళి ఆ తల్లి కడుక్కొని వచ్చి నవ్వుతూ ఈసరింపు లేకుండా నీవు ఆకలేస్తే ఆ తల్లి తినే అన్నాన్ని వదిలి వచ్చి నీకు పాలు పట్టి అలాంటి తల్లి మీద నీకు విశ్వాసం ఉండదా? 10 రోజుల క్రితం ఒక్కరు పరిచయం అయితే వారిని విశ్వసిస్తావా? ఏమి జన్మరని పంది జన్మ కాకపోతే నీకు ఏమి జన్మ? పందికి లాంటి ఉన్నది బుడదలో పందికి విశ్వాసం ఉన్నది.
ఈ ఇంటికి ముందుకు వచ్చినటువంటి కాలువలో నాకు మురిగిపోయిన అన్నం పెడితే తిన్నాను. ఈ ఇంటికి ఏదైనా ఆపద రాకుండా చూస్తుంది ఒక పంది, మురుగు గుంతలు తిరిగే పంది. అంతకంటే హీనమా నీ బ్రతుకు? కన్న తల్లిని అలా చూస్తావా? విశ్వాసం ఉండదు, తండ్రి మీద విశ్వాసం ఉండదు. విద్యా బుద్ధులు నేర్పుతాడు నీ గురువు. ఏమి చెప్తాం, ఎంతని చెప్తాం? అలాంటి గురువు మీద విశ్వాసం ఉండదు నీకు. నీ తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తే నీ జన్మ, ఎంత శక్తిని నీ తల్లి ఎందుకు దారపోస్తే నీవు ముద్దగా తయారయ్యావురా. ఆయన తేజస్సును దారపోస్తే నువ్వు ముద్దయ్యావు. అలాంటి తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తే నీకు చొక్కాలు వచ్చాయి, నీకు వస్త్రాలు వచ్చాయి, నీకు విద్య వచ్చింది, నీ శరీరానికి అత్తాలు వచ్చాయి, నీ శరీరానికి సోప్ టాపులు వచ్చాయి, నువ్వు తినడానికి బట్టలు వచ్చాయి, నువ్వు తినడానికి తిండి వచ్చింది. ఒరే, నీవు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి ఎవడు రా అని చెప్పుకోకపోతే తూ అనిపిస్తారు. నేను కొంచెం తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాను, దయచేసి మన్నించండి. అర్థం కావటానికి అలాంటి మూర్ఖుడికి అర్థం కావాలి భాష. నాకు నేనే మాట్లాడుకుంటున్నాను, ఎవరిని ఉద్దేశించనేది కాదు. మరి అంత తండ్రి వెళ్ళి నీకు తండ్రి లేడు అంటే నేను వెలేస్తుంది సమాజం. తండ్రి పేరు లేకపోతే వెలేస్తుంది. అంత గుర్తింపునిచ్చినటువంటి తండ్రి మీద విశ్వాసం ఉండదు, సరైన దృష్టికోణం ఉండదు. 4 రోజుల క్రితం ఫోన్లో ఒక మెసేజ్ పెడితే, ఒక్క మాట మాట్లాడితే వాడి మీద విశ్వాసమా? వాడిని నమ్ముతావా? వాడి దగ్గరికి వెళ్ళి జీవితాన్ని ధరపోస్తావా? మనుషుడు ఉండవచ్చునా ఈ గుణం? ఇలాంటి స్వార్థమైన గుణం ఉండవచ్చునా? గురువు ఎంత శోధన చేస్తాడండి మీ కొరకు. గురువుకు సంసారం ఉంటుంది, గురువుకు పిల్లలు ఉంటారు, గురువుకు బాధ్యతలు ఉంటాయి. ఆ గురువు నీకు విద్య చెప్పాలని ఎన్ని వదులుకుంటాడు నీ